శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. ఆంగ్లము అహంకారం. ఒక కుటుంబం మహాస్వామి వారి దర్శనానికి వెళ్తూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తున్న వారి స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకువచ్చారు. కాని ఆ స్నేహితునికి మన ధర్మము, సంస్కృతి, సంప్రదాయాల మీద, ముఖ్యంగా కాషాయదారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. కాని తన స్నేహితుడి బలవంతం పైన మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. కాని అతడు మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా, నిరక్షరాస్యుడిగా తలచాడు. ఈ ప్రవాస భారతీయునికి మహాస్వామిపై అసలు గౌరవం లేదు. అంతేకాకుండా అహంకారంతో, ప్రవాసీయుడనే పొగరుతో ఆయనకు ఏమి తెలుసు, ఆయనకు ఆంగ్లం ఏం వచ్చు అని శ్రీమఠంలో అన్నాడు. ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీరు స్వామివారికి చాలా దూరంగా ఉన్నారు. వీరు వరుసలో నిలబడి ఉండటం మహాస్వామి వారు గమనించి వారి కృపాకటాక్ష వీక్షణములను వీరిపై ప్రసరించడం వల్ల వీళ్ళని మహాస్వామి వారు పిలవడం, వారు సకుటుంబ సమేతంగా స్వామివారి దగ్గరకు వెళ్లడం క్షణాల్లో జరిగిపోయింది. వీళ్లతో పాటు వారి కూడా వచ్చిన స్నేహితుడు కూడా మహాస్వామి వారి ముందుకు వచ్చాడు. మహాస్వామి వారు ఆ వచ్చిన వారిని వారి వారి యోగక్షేమాలు, కుటుంబం గురించి అడిగి తెలుసుకుని వారితో వచ్చిన ఆ ప్రవాసీయుడిని కూడా వివరములు అడిగి తెలుసుకున్నారు. తరువాత అతనిని, నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు, నీకు తమిళం వచ్చు, నీ భార్య కూడా ఇక్కడే పుట్టి పెరిగింది, కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది, కాబట్టి మీరు ఇద్దరూ మాట్లాడేది తమిళమే, మీరు తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా అని అడిగారు. దానికి అతడు, మేము ఎప్పుడూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాము, తమిళంలో ఎప్పుడూ మాట్లాడము, కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు అని అన్నాడు. అందుకు మహాస్వామి వారు, ఓహో అలాగా, మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్కు రూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా, మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లంలో జరుగుతుందా, తమిళంలోనా అని అడిగారు. అతను దానికి సమాధానంగా అది కూడా ఆంగ్లంలోనే అన్నాడు. కొద్దిసేపటి తరువాత ఒక ముసలావిడ మహాస్వామి వారి దర్శనానికి వచ్చింది. అప్పుడు మహాస్వామి వారు అతన్ని చూసి, ఈమె చాలా బేదరాలు, కాని ఒకప్పుడు బాగా సంపన్న కుటుంబము. అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయినా మఠంపై, ఆచార్యులపై, నాపై ఉన్న భక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నాకు ఇప్పుడు చెప్పు, ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తి విశ్వాసాన్ని కూడా తగ్గించలేని ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు అని అడిగారు. అతను కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అలా ఆలోచించి చివరకు తనకు తెలియదు అని అన్నాడు. స్వామివారు మందహాసము చేసి కావలసినంత సమయము తీసుకుని బదులివ్వమన్నారు. చాలాసేపు ఆలోచించిన తరువాత కూడా అతను ఏమీ చెప్పలేకపోతే మహాస్వామి వారు, నేను ఒక పదం చెప్తాను, అది సరియో కాదో సరిచూసుకొనుము అని, అది ఎక్విపోయిస్ట్ అని అన్నారు. అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామికి ప్రణిపాతం చేసి వారి పాదాలపై పడి ఆశీస్సులు అందుకున్నాడు. జయ జయ శంకర, హర హర శంకర, కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమః శివాయ.